అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు షాద్‌నగర్‌లో బీజేపీ పుంజుకున్న నాయకత్వం మాత్రం అక్కడెక్కడో కిలోమీటర్ల వెనకే అయిపోయిందనడానికి లేటెస్ట్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలే బిగ్గెస్ట్, గ్రేటెస్ట్, క్లీనెస్ట్ ఎగ్జాంపుల్. ఏదో రకంగా పడుతూ లేస్తూ మొత్తానికి షాద్‌నగర్ మున్సిపాలిటీలో బీజేపీ బోని కొట్టింది. కనీసం 4 వార్డులు గెలిచే అవకాశం ఉన్నా నాయకత్వం సరైన ఫోకస్ పెట్టకపోవడం, సరైన ప్రణాళికలు లేకపోవడం వల్ల ఒక్క 9వ వార్డుకే పరిమితం కావాల్సొచ్చింది. అక్కడ కూడా ఈసారి పార్టీకున్న కొంత ఇమేజ్‌కి తోడు ఆ వార్డులో అభ్యర్థిపై ఉన్న సింపతి సిమెంట్‌లా మారడంతో కలిసొచ్చింది కాబట్టి ఆ వార్డు బీజేపీ ఖాతాలో పడింది. లేకపోతే ఏమయ్యేదో మనకంటే బాగా బీజేపీ లీడర్లకే తెలుసు. ఒక్కసారి ఎన్నికల ఫలితాలు చూస్తే బీజేపీ మరీ అంత వరస్ట్‌గా ఏమీ కనిపించలేదు ఈసారి. కాస్త చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరిచిందనే చెప్పాలి. 9వ వార్డు గెలవడమే కాదు, 9 వార్డుల్లో 100కు పైగా ఓట్లు సాధించింది. 2 వార్డుల్లో 500కు పైగా, ఒక వార్డులో 450కి పైగా, మరో వార్డులో దాదాపు 400 ఓట్లు సాధించింది. అంటే బీజేపీ నాయకత్వం, నాయకులు ఇంకాస్త ఫోకస్ పెట్టుంటే బీజేపీ ఖాతాలో ఈరోజు ఇంకో 4 వార్డులు ఉండేవి. కానీ ఏం చేస్తాం, కమలం పార్టీకి అంత అదృష్టం లేదు. 100కు పైగా ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఒకసారి పరిశీలిస్తే 6వ వార్డులో బీజేపీ అభ్యర్థి వెంకటేష్కి 127 ఓట్లు వచ్చాయి. ఇదే వార్డులో ఏఐఎఫ్బి పార్టీ సింబల్పై పోటీ చేసిన నేనావత్ రాజ్ కుమార్కు 124 ఓట్లు వచ్చాయి. ఆ బీఫామ్ ఏదో రాజ్ కుమార్కి ఇచ్చుంటే బీజేపీ ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేసి ఉండేదనే చర్చ ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాలను బలంగా వినిపించింది. రాజ్ కుమార్కే బీఫామ్ ఇవ్వాలని పార్టీలోనూ ఒక చర్చ జరిగిందట. కానీ ఇక్కడున్న బీజేపీ నాయకత్వం దాన్ని పక్కన పెట్టి తమకు కావాల్సిన వారికి టికెట్ ఇవ్వడం వల్లే ఈ పూర్ పర్ఫార్మెన్స్ కనిపించిందని చెప్తున్నారు. ఇక బీజేపీ కైవసం చేసుకున్న 9వ వార్డులో పేట అశోక్కి 862 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న బీజేపీ ఈసారి 9వ వార్డులో గెలుపు జెండా ఎగిరేసింది. ఈ క్రెడిట్ పూర్తిగా అశోక్దే అనే టాక్ కూడా ఉంది. 10వ వార్డులోనూ బీజేపీ అభ్యర్థికి చెప్పుకోదగ్గ స్థాయిలో 230 ఓట్లు వచ్చాయి. 21వ వార్డులో క్యామ మహేష్ సతీమణి క్యామ లక్ష్మీ ప్రసన్నకు 475 ఓట్లు వచ్చాయి. ఆల్మోస్ట్ బీజేపీనే గెలవాల్సిన వార్డు ఇది. లోకల్ బీజేపీ నాయకత్వం ఇంకాస్త మద్దతిచ్చి ఉంటే 21వ వార్డు వచ్చి కమలం పార్టీ ఓల్లో పడేది. కానీ విషయం ఏంటో బీజేపీ కార్యకర్తలకు బాగా తెలుసు. 23వ వార్డులోనూ బీజేపీకి 144 ఓట్లు వచ్చాయి. ఇది కూడా ఈజీగా తీసిపారేయాల్సిన విషయం ఏమీ కాదు. బెటర్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఇక్కడ మరీ స్పెషల్గా చెప్పుకోవాల్సిన వార్డు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా 24వ వార్డే. ఈ వార్డులో బీజేపీ యువనేత వంశీకృష్ణ తల్లి ఒకలాదేవి పోటీ చేసింది. ఆవిడకి ఎవరూ ఊహించని విధంగా 509 ఓట్లు వచ్చాయి. ఈ వార్డులో బీజేపీ అభ్యర్థి చాలా స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. బీజేపీ నాయకత్వం 9వ వార్డు మీద పెట్టిన ఫోకస్లో సగం ఈ వార్డు పైన పెట్టి ఉంటే ఈ వార్డు కూడా బీజేపీ బ్యాగులో ఉండేదనే టాక్ వినిపిస్తుంది. వంశీకృష్ణ ఒంటరి పోరాటం వల్లే కమలం పార్టీకి ఈ స్థాయి ఆదరణ దక్కిందనే టాక్ వార్డు ప్రజల్లోనూ షాద్నగర్ ఓటర్లలోనూ ఉంది. 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి రిషికేష్కి 147 ఓట్లు వచ్చాయి. ఇదే వార్డులో అదే పార్టీ రెబల్గా పోటీ చేసిన జంబుల నరసింహులకు 30 ఓట్లు వచ్చాయి. ఈ వార్డు వాసి అయిన నరసింహులకే బీజేపీ బీఫామ్ ఇచ్చుంటే ఇంకొంత బెటర్గా ఉండేదనే టాక్ ఉంది. కానీ లోకల్ బీజేపీలో డెసిషన్లు ఎంత పూర్గా ఉంటాయో ఈ మున్సిపల్ ఎన్నికలు తేల్చేశాయి. 26వ వార్డులోనూ బీజేపీకి 129 ఓట్లు వచ్చాయి. ఇది కూడా మంచి స్కోర్ అనే చెప్పాలి. 27వ వార్డులో బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా 377 ఓట్లు సాధించాడు. ఈ వార్డులో బీజేపీ ప్రభావం ఉంటుందని ముందే ఊహించినప్పటికీ ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అంటే నాయకత్వం కనుక ఇంకాస్త సీరియస్గా తీసుకొని ఉంటే 27వ వార్డు కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉండేవనే చర్చ జరుగుతుంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ పుంజుకుంది. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ అదే జోష్ కంటిన్యూ చేసింది. ఆ లెక్కన షాద్నగర్ పబ్లిక్ కూడా నెమ్మదిగా బీజేపీ గురించి థింక్ చేయడం మొదలైందనే అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో స్ట్రాంగ్ లీడర్షిప్ కనుక ఉంటే భవిష్యత్తులో బీజేపీకి నియోజకవర్గంలో తిరుగుండదనే టాక్ ఉంది. ఇప్పుడున్న నాయకత్వం కనుక ఇకపైనా కొనసాగితే బీజేపీలో ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అనేలా పరిస్థితులు ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తుంది. నాయకత్వం మారి యువ నాయకులకు అవసరమైన మద్దతిస్తే బీజేపీకి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందనే చర్చ జరుగుతుంది. అలా కాకుండా అదే నాయకత్వాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం బీజేపీ మరోసారి 3వ స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, ఈ మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 4 వార్డులైనా గెలవాల్సిన బీజేపీ కేవలం నాయకత్వ లోపం వల్ల 1 వార్డుకే పరిమితమైంది. బీజేపీ లీడర్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఇప్పటికైనా తేరుకోండి బాస్. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు, కట్టర్ కాషాయ కార్యకర్తల ఫీలింగ్ కూడా ఇదే.